హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్రంలో మనకు 50 సంవత్సరాలకే పెన్షన్లు అనేటువంటివి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వీటికి సంబంధించి మనకు ఎప్పటి నుంచి అమల్లోకి అయితే రాబోతున్నాయి. సో నెక్స్ట్ అదేవిధంగా మీరు ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. మనకు ఏపీ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందుగా 50 సంవత్సరాలకే పెన్షన్స్ అనేటువంటిదే అందిస్తామని తీసుకువచ్చారు. సో ఈ నేపథ్యంలో మొన్న 1వ తేదీన రెగ్యులర్గా ఇచ్చే పెన్షన్లు అయితే పంపిణీ చేశారు. ఇకపోతే మనకు ఈ యొక్క 50 సంవత్సరాలకు సంబంధించిన పెన్షన్లు అనేటువంటివి ఎప్పటి నుంచి ఇస్తారు, సో దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేటువంటిది ఏమిటి, ఎట్లా అప్లై చేసుకోవాలి అనేటువంటిది చూసుకున్నట్లయితే మనకు ఈ నెలాఖరు లోపల ఈ యొక్క కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి సంబంధించి మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. అంటే అప్లై చేసుకునే విధానము ఓకేనా. మీరు సచివాలయాల దగ్గరికి వెళ్ళైతే ఈ యొక్క కొత్త పెన్షన్లకి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ విషయం చూసుకున్నట్లయితే మనకు కంపల్సరీగా మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు అయితే ఉండాలి. మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఏజ్ కూడా 50 సంవత్సరాలకు మించి అయితే ఉండాలి. 50 సంవత్సరాలకు తక్కువ ఉంటే వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే కారు. అది ముందు పక్కాగా అయితే చెక్ చేసి పెట్టుకోవాలి మీరు. సో ఓకేనా, ఆడికి వెళ్ళేసి చెక్ చేసుకోవడం కాదు, ముందైతే చెక్ చేసి పెట్టుకోవాలి. 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. సో నెక్స్ట్ ఇకపోతే మనకు ఈ యొక్క పెన్షన్స్ అనేటువంటిది 4,000 రూపాయలు అయితే పంపిణీ చేస్తారు. మనకు వాళ్ళందరికీ కూడా ఆగస్టు 1వ తారీఖున అయితే ఇస్తారనమాట. ఇటువంటి వాళ్ళందరికీ కూడా, కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా అధికారులంతా కూడా మనకు మీరు అప్లై చేసుకోవడానికి వెళ్ళినప్పుడు గ్రామ వార్డు సచివాలయానికి అక్కడ కూడా మొత్తం ప్రాసెస్ మొత్తం వెరిఫికేషన్ అనేటువంటిది చేశాకే మీకు అప్లై అనేటువంటిది చేసి దాని తర్వాత మీ నేమ్ లిస్ట్లోకి వచ్చేటట్లయితే చూస్తారు. ఓకేనా? దాని తర్వాత మీకు 1వ తారీఖున పెన్షన్ అనేటువంటిది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. మీ దగ్గర బయోమెట్రిక్ అనేటువంటిది తీసుకొని పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి వెబ్సైట్ ఎనేబుల్ చేసినప్పుడు ఆన్లైన్లో అందరికీ కూడా తెలియజేస్తాను మన ఛానల్ ద్వారా. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ముందు ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.